ఒక్క అప్డేట్ అన్నా, ఒక్క అప్డేట్ ఇవ్వు చాలు అనుకున్న కానుంచెల్లి ఇప్పుడు వరుసగా అప్డేట్లు ఇస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గతంలో ఎలాంటి సినిమా అప్డేట్ అయినా చాలా అంటే చాలా లేట్‌గా ఇచ్చేవారు. బట్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ వరుస అప్డేట్లు చెప్తున్నారు. రీసెంట్‌గా జరిగినటువంటి మ్యాడ్ సక్సెస్ మీట్‌లో కూడా ఇంకొక అప్డేట్ ఇచ్చారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు అనంటే ఆయన చేసినటువంటి రీసెంట్ టైంలో సినిమాలే దానికి నిదర్శనం. ఈవెన్ జపాన్లో కూడా ఫ్యాన్స్ని సంపాదించుకున్నటువంటి ఏకైక తెలుగు హీరోని కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి అని చెప్పొచ్చు. అండ్ అయితే ఎప్పుడైనా కానీ గతంలో చాలా సందర్భాల్లో ఈవెన్ చాలా ఫంక్షన్స్లలో ఎక్కడ కలిసినా కానీ ఎన్టీఆర్ గారు సినిమా చేస్తున్నారంటే చాలా అంటే చాలా కొంచెం డిలే చేస్తూ దాన్ని చాలా అంటే చాలా హైట్ చేసేవారు ఎన్టీఆర్ గారు. బట్ ఎప్పటి నుంచో ఒక ప్రీవియస్ ఫంక్షన్లో కూడా చిన్న అప్డేట్ ఇవ్వండి అని అంటే ఆయన డైరెక్ట్గా స్టేజ్ మీదనే చెప్పారు, ఏదన్నా అప్డేట్ ఉంటే ఫస్ట్ మీకే చెప్తాం, మా భార్యలు మా పెళ్ళాం బిడ్డలతో కాకున్నా కానీ ఫస్ట్ మీతోటే పంచుకున్నాం, ఏదన్నా ఉంటే చెప్తాం కానీ ఏమీ లేనిది ఏం చెప్తాం, డైరెక్టర్ మీద ప్రెజర్ పడుతుంది మీరు అలా అడుగుతుంటే ప్రతిసారి అని కూడా అన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే అవన్నీ దాటుకొని ఇప్పుడు వరుస గుడ్ న్యూస్లు వింటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. ఎప్పుడైతే ట్రిపుల్ ఆర్ తర్వాత నుంచి ఎన్టీఆర్ గారు గేర్ మార్చారనే చెప్పొచ్చు. ట్రిపుల్ ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ అలా అలా పోస్ట్ పోన్ అయినా కానీ దాని తర్వాత దేవర 2 వచ్చింది. అండ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక టాక్ను కూడా ఆయన ఓవర్కమ్ చేశారు. రాజమౌళి గారితో సినిమా చేస్తే ఎన్టీఆర్ గారు దాని తర్వాత ఫ్లాప్ సినిమా ఉంటుంది, డెఫినెట్గా ఎవరైనా ఇది ఫేస్ చేయాల్సిందే అని కూడా చాలామంది కామెంట్స్ చేశారు ఇండస్ట్రీ నుంచి. బట్ కాకపోతే దాన్ని బ్రేక్ చేసినటువంటి ఏకైక హీరోగా కూడా ఎన్టీఆర్ గారు రికార్డులోకి ఎక్కారు, అది వేరే విషయం. బట్ సినిమా బాగుంటే ఆడుతుంది, బాగాలేకపోతే ఆడదు, అది కూడా అందరికీ తెలిసిందే. బట్ దేవర మాత్రం మంచి సక్సెస్ అయితే అయింది. సక్సెస్ అవ్వడమే కాదు, మంచి కలెక్షన్స్ రాబట్టింది. సేమ్ టైం జపాన్లో కూడా ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి డీసెంట్ టాక్ను కూడా తెచ్చుకుంది. ఈవెన్ జపాన్లో ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్లో వెల్కమ్ చేశారో అందరికీ తెలిసిందే. ఏకంగా ఒక ఫ్యాన్ అయితే తెలుగు నేర్చుకొని మరీ తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడింది. జాపనీస్ వాళ్ళు బేసిక్గా తెలుగు మాట్లాడడం అంటే అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎంత లవ్, ఎంత అభిమానం ఉంటే ఒక అభిమాని బేసిక్గా అంత తెలుగుని అంటే ఒక తెలుగు హీరో కోసం తెలుగు నేర్చుకొని తెలుగులో ఆయన వచ్చినప్పుడు మాట్లాడదాం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుందంటే ఏ రేంజ్లో అభిమానాన్ని ఆడ సంపాదించుకున్నారో ఎన్టీఆర్ గారు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ట్రిపుల్ ఆర్ తర్వాత దేవర రిలీజ్ అయింది, దేవర మంచి టాక్ తెచ్చుకుంది, అది అందరికీ తెలిసిందే. బట్ దేవర 2 కూడా చాలామంది కొన్ని కామెంట్స్ చేశారు, దేవర 2 ఇక ఉండదేమో, దేవర అసలు ఉండదేమో, అది ఇది అని కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. రిలీజ్ కూడా కష్టమన్నారు. బట్ నిన్న అఫీషియల్గా దేవర 2 ఉంటుందన్నారు. సేమ్ టైం అక్కడ ఆల్రెడీ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో అండ్ నీల్ గారి కాంబినేషన్లో ప్రశాంత్ నీల్ గారి కన్నడ స్టార్ డైరెక్టర్ తెలుసు మన కేజీఎఫ్ 2 తర్వాత సలార్, ఇవన్నీ కూడా ఎంత పెద్ద హిట్ అయినాయో మనకు తెలుసు. ఈవెన్ మాస్ని చూపించాలంటే ప్రశాంత్ నీల్ గారు అని కూడా అంటారు. అలాంటి మాస్ డైరెక్టర్ మళ్ళీ ఎన్టీఆర్ గారితో సినిమా ఫిక్స్ అయింది. ఆల్రెడీ ఒక రామోజీ ఫిలిం సిటీలో కొంత పార్ట్ కూడా అంటే ఎన్టీఆర్ గారు లేనటువంటి పార్ట్ కూడా కంప్లీట్గా షూట్ చేశారన్న సమాచారం కూడా అందుతుంది. ఏకంగా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులను పెట్టి అక్కడ షూటింగ్ చేసినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత ఎన్టీఆర్ గారు కూడా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారట ఎన్టీఆర్ 31లో. దానికి డ్రాగన్ అనే ఒక టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. మేబీ అది పెడతారా తెలీదు. బట్ ఇవన్నీ కాదు, అటు దేవర 2 ఉందన్నారు, నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఒక సినిమా ఉంది. దాని తర్వాత వెంటనే ఇప్పుడు ఎప్పుడెప్పుడు అంటే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే సినిమానే నెల్సన్ దిలీప్ కుమార్ గారు అదేవిధంగా ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా ఎప్పటి నుంచో జస్ట్ అలా అలా టాక్ నడుస్తుంది. బట్ అది కన్ఫామా కాదా అన్నారు. బట్ నిన్న ఎన్టీఆర్ గారే కన్ఫర్మ్ చేశారు. కాకపోతే ఆయన ఏమన్నారంటే, నేను నాగవంశీతోటి స్టార్ ఎంటర్టైన్మెంట్స్లో ఒక సినిమా చేయబోతున్నాం, అది చాలా అంటే చాలా పెద్ద సినిమా, అది మీ ఊహకే వదిలేస్తున్నాను, వీళ్ళందరినీ నా ఫ్యాన్స్ అందరినీ కూడా వంశీకి అప్పచెప్తున్నాను, తిట్టాలన్న వంశీనే తిట్టండి, పొగడాలన్న వంశీనే పొగడండి, నేను మాత్రం హ్యాపీగా అలా కూర్చొని ఎంజాయ్ చేస్తానని కూడా చెప్పారు. అయితే నెల్సన్ గారి ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ఆయన నెల్సన్ గారు అంటే తమిళ్ డైరెక్టర్ అందరికి తెలిసే ఉంటుంది. బీస్ట్ అండ్ రీసెంట్గా వచ్చినటువంటి జైలర్, ఇప్పుడు జైలర్ 2 తోటి ఆయన చాలా బిజీగా ఉన్నారు. జైలర్ 2 తర్వాత మళ్ళీ నెల్సన్ గారు ఎన్టీఆర్ గారికి డైరెక్ట్ చేసే ఛాన్స్ డెఫినెట్గా ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్లో వచ్చే సినిమా కూడా నెల్సన్ గారే డైరెక్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది.
సో నెల్సన్ గారి డైరెక్షన్ మనకు తెలుసు మాస్ సినిమాలు ఏ రేంజ్లో చేస్తారో. బట్ అది కూడా ఎన్టీఆర్ గారితోటి ఒక కంప్లీట్గా టెక్నాలజీకి సంబంధించినట్టు ఒక సినిమా అంటే టెక్నికల్ పరంగా వచ్చేటువంటి ఒక సినిమా. మరి దాంట్లో ఒక మాస్ మిక్స్ చేసేటువంటి సినిమా. మరి అది ఎన్ని రోల్స్ ఉంటాయో తెలీదు. జస్ట్ వచ్చినటువంటి కొన్ని కొన్ని ఎక్కడ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ కొన్ని కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఏంటంటే టెక్నాలజీకి సంబంధించింది కొన్ని రోల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో దాంట్లో ఇద్దరు ముగ్గురు అని కూడా ఏదో చాలా చాలా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. బట్ అఫీషియల్గా అయితే ఎక్కడ లేదు. బట్ ఇవి అక్కడ ఇక్కడ లీక్లు అయినటువంటి సమాచారం కూడా అంటున్నారు. బట్ నెల్సన్ గారి సినిమా విషయానికి వచ్చినట్లయితే ఎన్టీఆర్ గారిది డెఫినెట్గా నెల్సన్ గారు ఒక యూనిక్ డైరెక్టర్ తెలుసు అందరికీ. ఈవెన్ జైలర్ ఏ రేంజ్లో అంటే కంబ్యాక్ రజనీకాంత్ గారిని ఆ ఏజ్లో కూర్చోబెట్టి ఒక్క ఫైట్ కూడా చేయకుండా దాన్ని ఆబ్వియస్లీగా అంటే ఫైట్ చేస్తారు. బట్ అయినా కానీ హీరోకి ఎలివేషన్స్ ఎలా ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ ఇవ్వాలన్న తెలిసినటువంటి పర్ఫెక్ట్ క్యాండిడేట్ నెల్సన్ గారు. సో నెల్సన్ గారు డైరెక్షన్లోకి ఎన్టీఆర్ గారు చేస్తే ఆ సినిమా ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నాగవంశీ గారు కూడా ఆ సినిమాని చాలా అంటే చాలా నమ్మారు. ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో ఒక సినిమా ఒక కథ ఉంది. ఆ కథకు ఎవరు యాప్ట్ అవుతారు అని కూడా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తే దాన్ని ఎన్టీఆర్ గారికి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనుకున్నారట. బట్ కాకపోతే ఏంటంటే అది డెఫినెట్గా అది ఇంకా పట్టాలు ఎక్కాలి కాబట్టి దాన్ని డెవలప్ చేస్తూ 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 అలా కన్ఫర్మ్ అయితే నేను ఎన్టీఆర్ గారు అయితే ఇచ్చారు. సో సితారా ఎంటర్టైన్మెంట్స్లో డెఫినెట్గా ఈ సినిమా మాత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న నమ్మకం కూడా వాళ్ళకు డెఫినెట్గా ఉంటుంది. సో చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ నెల్సన్ గారిది మన ఎన్టీఆర్ గారిది అయితే చాలా అంటే చాలా రీసెంట్గా వాళ్ళ బామర్ది కూడా మాట్లాడారు. నారా నితిన్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మ్యాచ్ స్క్వేర్ ఇంటర్వ్యూలోనే ఆయన చెప్పారు నెల్సన్ గారిది బావది ఇద్దరి సినిమా వచ్చేది డెఫినెట్గా అది ఒక మంచి అంటే మేము రివీల్ చేయట్లేదు కానీ అది ఒక చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అందులో బావది అని కూడా ఆయన అన్నారు. సో దాంతో ఇంకా సినిమా మీద హైప్ అయితే పెరిగిపోయింది. సో చూడాలి మరి ఆ సినిమాని అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఏంటి అనేది అయితే వెయిట్ చేయాల్సింది.